హలో ఎవ్రీవన్. ప్రముఖ సిటీ బ్యాంక్ నుంచి ఇంటి దగ్గరే ఉండి మీరు ఏ డిగ్రీ చేసినా సరే, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే, మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా మీ యొక్క మొబైల్ నుంచి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏ పోస్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, జాబ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, మీ యొక్క జాబ్ రోల్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి సిటీ బ్యాంక్, ఇది ఒక బ్యాంక్, ఇది మనకి ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు. ఓకేనా? ఇక్కడ చూస్తే మీకు ఆఫీస్ చార్ట్ ఆపరేషన్స్ అన్నారమ్మా. సో కాబట్టి మీరు ఇక్కడ మీ పేర్లోనే ఉంది చార్ట్ ఆపరేషన్స్ అనేసి. కాబట్టి మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే సింపుల్ గా చెప్తాను. మీరు అదొక సిటీ బ్యాంక్ కదా, సో ఆ బ్యాంక్ లో ఆల్రెడీ కస్టమర్స్ అకౌంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నటువంటి ఆ కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా అంటారు ఒక్కొక్కసారి మీ బ్యాంక్ హోల్డ్ పడిపోవడం, లేదంటే బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ జరగకపోవడం, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్తారు, అక్కడ బ్యాంక్ మేనేజర్ తో లేకపోతే స్టాఫ్ తో మాట్లాడతారు, లేదంటే డైరెక్ట్ గా మీరు ఆ బ్యాంక్ సంబంధించి కస్టమర్ కేర్ ఫోన్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా మీరు చేయాల్సిన వర్క్ కూడా సేమ్ ఇదే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి కస్టమర్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే, సో వాళ్ళు మీకు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీరు చాటింగ్ ద్వారాను, మెయిల్స్ ద్వారాను, లేదంటే కాంటాక్ట్ చేయడం ద్వారాను, మెసేజ్ ద్వారా ఏదో విధంగా మీరు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ సంబంధించి ఇంకా మంచి మంచి ఆఫర్స్ అంటే లోన్స్ వివరాలు, సో అదే విధంగా ఆ బ్యాంక్ లోన్ తీసుకోవడం వల్ల, లేదంటే ఆ బ్యాంక్స్ అకౌంట్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి మీకు కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ అయితే చేయవలసి ఉంటుంది. సో అంటే జాబ్ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ కస్టమర్ కేర్ జాబ్ లాంటిది. సింపుల్ గా ఇక్కడ మీరు చెప్పారు కదా చార్ట్ ఆపరేషన్స్ అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో జాబ్ రిక్వైర్డ్ ఐడి అన్నారు, లొకేషన్స్ అన్నారు. సో మీకు ఈ అంటే సిటీ బ్యాంక్ అనేది మనకి మన ఇండియాలో పూణేలో ఉందమ్మా దీని హెడ్ ఆఫీస్. పక్కన జాబ్ టైప్ చూసుకుంటే ఆన్ సైట్ రెసిడెన్స్ అన్నారు. సో జాబ్ కేటగిరీ చూసుకుంటే క్లియర్ మెన్షన్ చేశారు కదా ఆపరేషన్ స్కోర్ అనేసి. సో తర్వాత మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇక్కడ చూడొచ్చు, యూటిలైజ్ చాట్ ప్లాట్ఫామ్ టు రెస్పాండ్ టు సర్వీస్ ఎంక్వైరీస్ ఫ్రమ్ కస్టమర్స్. కాబట్టి ఆ కస్టమర్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడము. ఇక్కడ చూడొచ్చు, ఫాలో అప్ ఆన్ ఆల్ కస్టమర్స్ రిక్వెస్ట్ వైవా చాట్ అండ్ ఈమెయిల్. ఓకేనా? సో వాళ్ళకి అడిగేటువంటి వైవా క్వశ్చన్స్ కి మీరు చాట్ చేయడము, ఈమెయిల్స్ కి మీరు రిప్లై చేయడము, ఇలాంటి వర్క్ అయితే ఉంటుందమ్మా సింపుల్ గా. ఓకేనా? సో తర్వాత ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇచ్చారు ఇక్కడ, దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మాక్సిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే, జీరో కూడా ఉన్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రజెంటేషన్ స్కిల్స్ బాగుండాలి, అనలిటికల్ స్కిల్స్ కూడా బాగుండాలి, క్లియర్ మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బాగుండాలి, క్లియర్ గా చెప్పారు కదా ఇక్కడ, మీరైతే గమనించవచ్చు. గ్రాడ్యుయేట్ ఇట్ ఎనీ స్ట్రీమ్, కాబట్టి మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఎంఎస్సీ చేసినా చేయకపోయినా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు కదా. మాస్టర్ డిగ్రీ ఈజ్ నాట్ ఇన్ మ్యాండేట్, కాబట్టి మీరు ఎంఎస్సీ చేసినా చేయకపోయినా జస్ట్ మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారు ఇక్కడ. మీకు టైపింగ్స్ అంటే చాటింగ్ అంటే మనకు టైపింగ్ కదా, మీకు అర్థమై ఉంటుంది. ఈమెయిల్ కి రిప్లై ఇవ్వడం అయినా సరే, ఏదైనా సరే మీరు టైపింగ్ చేయాలి కాబట్టి స్పీడ్ వర్క్ చూసుకుంటే వర్డ్ పర్ మినిట్ చూసుకుంటే మీకు 30 వర్డ్స్ పర్ మినిట్, ఒక నిమిషానికి మీరు 30 వర్డ్స్ మీరైతే టైప్ చేసిన స్కిల్స్ మీకు బాగుండాలి అని క్లియర్ మెన్షన్ చేశారు. గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, స్ట్రాంగ్ కస్టమర్ సర్వీసెస్ బాగుండాలి. ఓకేనా? అంటే కస్టమర్స్ ఒప్పచెప్పించే విధంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీరు నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలాంటి స్కిల్స్ అయితే ఉండాలి, క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు కదా. ఇక్కడ చూడొచ్చు మీకు షిఫ్ట్ అన్న మీకు. సో ఇక్కడ మీకు వర్క్ అనేది షిఫ్ట్ వైజ్ అయితే ఉంటుంది. 5 days వర్క్ వీక్. ఓకేనా? ఒక మినిమం 1 week లో మీకు 5 days అయితే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది, క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. చూడండి, యూఎస్ఏలో అయితే డే షిఫ్ట్ ఉంటుంది, ఇండియాలో అయితే నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది అని క్లియర్ మెన్షన్ అయితే చేశారు. సో ఇంతేమో మనకి జాబ్ సంబంధించి వివరాలు ఇంతవరకు అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ పెట్టుకోండి సింపుల్. మీకు వీడియో కామెంట్స్ మీకు డైరెక్ట్ గా అప్లై లింక్ ఇస్తాను. సింపుల్ గా ఇక్కడ అప్లై అని క్లిక్ చేశామంటే సో డైరెక్ట్ ఇంకో పేజ్ మీకు రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి అక్కడ వచ్చేటువంటి ఆప్షన్స్ బట్టి మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో